చాలామంది నాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పుకోలేకపోతే మీరు విలేకరు కాబట్టి చెప్పేస్తున్నాం భయం లేకుండా. విజయవాడ ఎంపీ కింద కేసీఆర్ నాని చిన్ని పోటీ పడుతున్నారు అన్నదమ్ములు. ఎవరు గెలుస్తారంటారు? కేసీఆర్ ఎవరు గెలుస్తున్నారు సార్? ఓటు తెలుగుదేశం పక్కా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. ఎందుకు తెలుగుదేశం అని అంటున్నారు? ఈ నరకం అనిపించలేకపోతున్నారు ఈ అయ్యగారు. ఏమి ఇబ్బంది లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను తెలుగుదేశం అని తెలిసిందని వాళ్ళకి నన్ను లోపలేసి తప్పారు. అందుకునే చాలామంది నాలాంటి వాళ్ళు కొంతమంది చెప్పుకోలేకపోతే మీరు విలేకరు కాబట్టి చెప్పేస్తున్నాం భయం లేకుండా. ఎవరైనా మేము నలుగురు మాట్లాడుకున్నట్టు తెలిస్తే ఈ నలుగురిలో ముగ్గురు ఇద్దరును లోపలేసేస్తున్నారు ఏదో ఒక రూపంగా. అది తెలియనిత్తల్లా. విలేకరు కాబట్టి చెప్తున్నాను, ఇంకోళ్ళు అయితే చెప్పం. లేదంటే కాసేపటికో కూర్చేపటికో నన్ను వేసేస్తారు, లోపల వేసేస్తారు. అలాంటివి చాలా జరుగుతున్నాయి. పార్టీ వాళ్ళు కూడా బయటపడతారు, ఎవరో వైసీపీ పార్టీ వాళ్ళు కూడా బయటపడతారు, భయం పడుతుంది. ఆ భయం వలన ఎవరికి చెప్పుకుంటలేదు. మేము కూడా చెప్పుకుంటలా, భయం వేస్తుంది. ఎక్కడ లోపల పిచ్చేస్తాడో ఏం చేస్తాడో అని చెప్తున్నాను. మీకు నేను చెబుతున్నాను, పక్కా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి గారు. కానీ నా పుటక కాంగ్రెస్. నా చిన్నప్పుడు నాకు 60 ఏళ్ళు వస్తున్నాయి. కాంగ్రెస్ తెలుగుదేశానికి మొన్నటిసారి ఒకసారి వేసా, ఇది ఒకసారి పక్కా. ఇక ఆయనే చాలా మంచివాడు. మాకు కూడా అలాగే అనిపిస్తుంది. పనులు అవుతాయి ముందు, రోడ్లని ఇవన్నీ కార్యక్రమాలని. లేనివాడు కూడా బతకగలడు ఆయన ఉంటే. ఈయన ఎవరినే వస్తాకి లేదు. మీరు ఏం అనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తారు, కొన్ని కోట్ల అయిన ఖర్చు ఇదే అసెంబ్లీ దగ్గర కట్టిస్తే అందరికీ బాగుండేది. విదేశాల వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి విదేశాల వాళ్ళు వస్తారా? మీరు చెప్పండి పోనీ. ఇక్కడికి రారు కదా. అదే అసెంబ్లీ దగ్గర కట్టిస్తే విదేశాల వాళ్ళు వస్తారు, ఎంత బాగుండేది. ఇదే విగ్రహం అక్కడ ఉంటే ఎంతో బాగుండేది. అంబే గారు అంటే అందరికీ అభిమానమే కదా. అక్కడ కట్టిస్తే ఎంతమంది సిటీలోకి రారు కదా. పక్కా మీకేం డౌట్ లేదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. తొక్కులక పరిపాలన ఇది వదిలించుకోవాలని మేము కూడా చూస్తాం. విజయవాడ ఎంపీ కింద కేసీఆర్ నాని చిన్ని పోటీ పడుతున్నారు అన్నదమ్ములు. ఎవరు గెలుస్తారంటారు? కేసీఆర్ చిన్ని గెలుస్తాడు పక్కా. అంతే. మాకు కేసీఆర్ నాని గారి పరిచయం ఎక్కువ. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడగలం, చేయగలం. కానీ రాడు ఆయన. సిన్ని గారు గెలుస్తాడు. ఇంతవరకు సిన్ని గారితో నేను మాట్లాడాల, మనిషిని చూస్తున్నాయి. ఒక చిన్నప్పటి నుంచి ఇక్కడేగా తిరిగింది. మాది కిష్టలంక. కానీ సిన్ని గారు పక్కా ఫుల్ మెజార్టీతో గెలుస్తారు. అంటే వాలంటీర్లు చాలా వరకు మాకు తెలిసినంత వరకు ఏంటంటే పనిచేసే ఉన్నతాధికారులు ఉంటారు కదా, వాళ్ళకి రాజకీయ నాయకులు ఉంటారు కదా ఏరియాకి, వాళ్ళతో తొత్తుగానే పనిచేస్తున్నారు. లంచగొండితనంగా వసూలు రాజాలాగా వాళ్ళ కిందే పనిచేస్తున్నారు చాలా వరకు.